అమెరికా ఇరాన్ మీద దాడి చేయడం పక్కన పెడితే, ఇప్పుడు చాబహార్ పోర్ట్ మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అదే గనక జరిగితే అది భారత్‌కి చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే 2015 నుంచి ఇక్కడ మనం కొన్ని వందల కోట్లు పెట్టి దీన్నైతే నిర్మిస్తున్నాం. ఇది మనకి చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ మధ్యాసియా మొత్తాన్ని కలుపుతున్నటువంటి పోర్టు చాబహార్. రైలు, వాడ, అలాగే రోడ్డు మార్గం. ఇలా అన్ని మార్గాల ద్వారా అనుసంధానించేటటువంటి ఈ చాబహార్ పోర్టు మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి కాదు 2000 సంవత్సరంలోనే దీనికి సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. కానీ 2015లో మన కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో త్రైపాక్షిక ఒప్పందాలు కూడా జరిగాయి. భారత్, ఇరాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ కూడా చేరింది. ఆ తర్వాత ఈ నడవలో అనేక దేశాలు చేరాయి. మధ్యాసియాలో ఉన్నటువంటి అన్ని దేశాలు చేరాయి. ఇప్పుడు దీని మీద అమెరికా దాడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా భారత నిఘా వర్గాలు అయితే పసిగట్టాయి. దీని గురించే ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే భారత్కి దెబ్బ కాబట్టి అలా జరగకుండా చూసుకోవాలని కూడా చెప్తున్నా. ఇది ఇప్పటి నుంచి ఉన్నటువంటిది కాదు. అక్కడ టిస్ వాటర్ ఏమైనా ఉండేది 4500 సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క టిస్ వాటర్ అనేది చాలా కీలకంగా మారింది. అంటే ఇప్పుడు కాదు, ఈ బ్రిటిషోడు లేకపోతే ముస్లిం పాలకులు వీళ్ళెవరు రాకముందు నుంచే మనకి వాళ్ళకి ఒప్పందాలు, అంటే ఈ వాణిజ్య ఒప్పందాలు ఉండేవంట. ఈ చాబహార్ వాటర్ పక్కనే టిస్ వాటర్ ఉండేవి. ఆ తర్వాత 1960 అంటే 1665 వరకు ఇది బాగానే పనిచేసిందంట టిస్ వాటర్. ఆ తర్వాత ఆ వాటర్ యొక్క ఇది తగ్గింది. 1970లో రజా పహ్లావి ఎవరైతే ఉన్నారో మహమ్మద్ రజా పహ్లావి, ఆయన హయాంలో, ఆయన 79 తర్వాత వెళ్ళిపోయాడు కదా, అయతుల్లా అలీ ఖమేని వచ్చాడు. కానీ 70లో ఈ చాబహార్ పోర్టు యొక్క నిర్వహణకి ప్రయత్నాలు చేయడం జరిగింది, అంకురార్పణ చేశాడు. ఆ తర్వాత మన దేశం 2015 తర్వాత అయితే కీలకంగా ఈ యొక్క వాటర్ మీద, చాబహార్ వాటర్ మీద అయితే కీలక ఒప్పందాలు చేసుకోవడం, తర్వాత దాన్ని నిర్మించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ అమెరికా ఇరాన్ యుద్ధం వచ్చి దీనికి చాలా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అమెరికా కావాలని కూడా దీని మీద చాలా వరకు అటాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. చైనాకు కూడా ఈ యొక్క చాబహార్ వాటర్ నిర్మించడం ఇష్టం లేదు. ఎందుకంటే భారతదేశం తనలాగే వేరే దగ్గర ఎక్కడా కూడా అభివృద్ధి చెందకూడదు. తను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ తన పొరుగు దేశమైనటువంటి భారతదేశం కూడా అలాంటి వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం కలగడం చైనాకి ఇష్టం లేదు. అమెరికా లాంటి దేశానికి అస్సలు ఇష్టం ఉండదు. సో ఇలా దీనికి ఏదో ఒక విధంగా విఘాతం కలిగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.